జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని గలీలియా తీరాన లోతైన సముద్రాన గలీలియా తీరాన లోతైన సముద్రాన పడవ నిండా పంట తెచ్చి ఇల్లు చేరినోని జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని. పేతురు గారికి తెలుసు ఎక్కడ ఏ చేప పడుతుందో, పేతురు గారికి తెలుసు ఎక్కడ వలేస్తే ఎలాంటి చేపలు తీసుకొని ఇంటికి రావచ్చో. వర్తక వాణిజ్య వ్యాపారంలో ఆరితేరినటువంటి పేతురు గారు ఒక రోజంతా శ్రమ పడితే రాత్రంతా మునకలేసి వలలేస్తే ఒక్క చేప కూడా లేదు. హల్లెలూయా. అదే పరిస్థితి నా పరిస్థితి. నా మాటగా నే వెళ్తే ఒక్క చేప లేదయ్యా, నా మాటగా నే వెళ్తే ఒక్క చేప లేదయ్యా. ఏసయ్యా నీ మాట వినగానే పడవ నిండిపోయిందయ్యా. జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని అదిగదిగో గల్ల అదిగదిగో సరమేన అదిగదిగో వందనం అదిగదిగో బొచ్చ జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని. వలలు తాళ్ళు తీసుకొని భుజాన వేసుకొని నడుచుకుంటూ పరుగులెత్తుకుంటూ వేటకు బయలుదేరుతారు జాలర్లు. పడవ మీద కాలేసి దేవునికి దండం పెట్టి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఏమండి వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా పిల్లలు మా తల్లిదండ్రులు ఏం తెస్తారా మా కోసం అని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ వేటలో పడినటువంటి సంతోషాన్ని ఇంటికి వచ్చి పిల్లలతో పంచుకుంటూ ఉంటారు. వలతాళ్ళు తీశాను నా సావి సావి, పడవ మీద వేసాను నా సావి సావి, లంగరెత్తి నడిపినాను నా సావి సావి, లోతును నడిపించినాను నా సావి సావి, రాత్రిరంతా మనకేసి వలలన్నీ వేసిన ఒక్క చేప లేకపోతే బిగ్గమకు నాదైతే జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని. నా మాటగా నేను వెళ్తే ఎప్పుడు నాకు చేపలు దొరకలేదు. హల్లెలూయా. యేసయ్య పడవెక్కి నా సావి సావి ఒక్క మాట చెప్పినాడు నా సావి సావి. యేసయ్య పడవెక్కి నా సావి సావి ఒక్క మాట చెప్పినాడు నా సావి సావి. లోతును నడిపించమని నా సావి సావి, వలవేయమన్నాడు నా సావి సావి. అన్నయ్య పేతురు యోహాను మత్తయి మార్కు రండ్రా రండి, రెండు పడవల నిండా దండిగా చేపలు పట్టిన జాలారి జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని జాలారి జాలలోని నేను చేపలెన్ను బట్టినోని. హల్లెలూయా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అరే అబ్బాయి నేను చేపలు పట్టమనా మరి పిలిచాను నేను. ఏం పట్టమని? చేపలు పట్టమన్నా నేను పిలిచాను. కొత్త బతుకునిచ్చాడు నా సామి సామి, కొత్త బతుకు మార్చాడు నా సామి సామి. చేపలు పట్టే జాలరి కాదన్నాడు, మనుషులు పట్టే జాలరి నన్ను చేసినాడు చూడు జాలారి. 45,000 సభలో నేను బాప్తిస్మం ఇచ్చిన వారి సంఖ్య ఇంచుమించు 6,000. నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నేను పెళ్ళిళ్ళు చేసిన సంఖ్య 994. ఇంకొక 6 పెళ్ళిళ్ళు చేస్తే 1000 పెళ్ళిళ్ళు చేసినట్టు. హల్లెలూయా. ఇంకొక 6 పెళ్ళిళ్ళు. ఈ మధ్యలో మా మేనర్ పెళ్ళి ఉంది, దానరాజు గారి అన్నయ్య కొడుకు పెళ్ళి. ఆ పెళ్లితో 995. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక 5 పెళ్ళిళ్ళు. ఈ 5 పెళ్ళిళ్ళు ఈ 2 నెలల్లో ఈ 3 నెలల్లో వచ్చేస్తాయి, చేసేస్తాం. 1000 పెళ్ళిళ్ళు అయిపోతాయి. అమ్మయ్యా ఎంత ఘనత. తక్కువ టైంలో ఎక్కువగా దేవుడు వాడుకున్నది నన్ను. హల్లెలూయా. నేను తిరిగిన ప్రాంతానికి మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడుతుంటాను. ఎందుకో తెలుసా? అందరూ నన్ను అభిమానించేటువంటి అభిమాన పాత్రులు, నన్ను ప్రేమించేవారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గురించి నమ్ముకో 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 అని ధనరాజు గారి దగ్గరికి వచ్చినప్పుడు అల్లా బెమ్మయ్య గారికి చెప్పేవాడిని. ఏందయ్యా మీ యేసుబాబు ఏం చేస్తాడు మాకు అనేవాడు.
ఇవాళ దేవుని మందిరంలో సాక్షిగా పాత్రగా నిలబడ్డాడు, అక్కడికి వచ్చి నిలబడ్డాడు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా ఇలా సువార్త ప్రకటిస్తూ వెళుతున్న నాకు దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? నువ్వు మనుషులు పట్టే జాలరవే, చేపలు పట్టే జాలరవే కాదు. హల్లెలూయా. నా తమ్ముడు పాల్ గారి ద్వారా ఈ స్థలంలో నేను నిలబడ్డానికి కారణం ఏంటంటే మేమందరం మనుషులు పట్టే జాలర్లం. మనుషులు పట్టి మేము ఏం చేస్తాం తెలుసండి? వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తాం, చెడు అలవాట్లు విడిపిస్తాం, తప్పుడు మార్గం నుంచి తప్పిస్తాం, మంచి బోధ చేసి వాక్యానుసారంగా వాళ్ళని పెంచి పరలోక రాజ్యానికి వారసులు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ట్రైన్ ఎక్కాలంటే టికెట్ కావాలొద్దా? ఆ టికెట్ మేమిస్తాం. మా దగ్గర ఉంది ఆ టికెట్, ఆ అధికారం మాకు ఇచ్చాడు. టకటక 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 ఇలా టైప్ చేసి కొట్టించే టికెట్ కాదు ఇది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీళ్ళల్లో ముంచి లేపి ఆయనకు అంటు కట్టేటువంటి టికెట్ ఇది. దాని పేరే బాప్తిస్మం. టికెట్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టమండి. హల్లెలూయా. యేసు రక్తంలో యేసు శరీరంతో అంటు కడతాం, మీరు ఫలించండి అని. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము ప్రక్షాళన నేర్పిస్తాం. హల్లెలూయా. అందుకే చేపలు పట్టే జాలరి నువ్వు కాదనన్నాడు, మనుషులు పట్టే జాలరి నన్ను చేసినాడు. చూడు జాలారి జాలలోని నేను చేపలెన్ను పట్టినోని, జాలారి జాలలోని నేను చేపలెన్ను పట్టినోని. హల్లెలూయా. కొన్ని జారిపోయే చేపలు, కొన్ని ఏమో ముళ్ళులు గుచ్చేసే చేపలు, కొన్ని ఏమో పడపడ కొట్టే చేపలు, కొన్ని ఏమో మెత్తన చేపలు, కొన్ని తప్పించుకొని పోయే చేపలు. అదే అంటున్నాను నేను. నువ్వు జారిపోయే చేపలు అంటే తప్పించుకొని పోయే చేపలని. దేని బిడ్డలారా, కొన్ని చేపలు తిరుగుబాటు చేసే చేపలు, కరిసెత్తుంటాయి తిరిగేసి. మార్పు చేప అంటారు తెలుసా? తిరగేసి కరిసెత్తుందండి. బంగారు పాప తెలుసా? అలా కూర్చొని అలా నిద్రపోద్దండి, విన్నట్టే ఉంటుంది. అలాంటి చేపలు కొన్ని చేపలు. మేము పట్టిన చేపలన్నీ మంచి చేపలని మేము అనుకుంటుంటాం. ప్రియులారా, మంచి చేపలు అని మేము అనుకుంటుంటాం. మాయిదారి చేపలు, ముళ్ళులు చేపలు. అమ్మ పట్టుకుందామంటే టక్కన ముళ్ళు ఎలా లేపుతాయి. జల్లలో, మామూలు జల్లలు కాదండి, అది గుచ్చుకుంటే మామూలు నొప్పి కాదు, కరెంటు షాకే. అగా ఇగని చెప్తున్నారు. పట్టారండి, దేవునికి స్తోత్రం, పట్టారు. అయ్యగారు ఎప్పుడు అక్కడికే మాట్లాడతాడు, మా దగ్గరికి రాడా. ములులు చేపలు, చేపలన్నీ పట్టి వలలో వేసి ఆ వలను అలాగా మూట కట్టేసి ఆయనకి ఇచ్చేస్తాం. ఆయన పరలోక రాజ్యానికి ఆ వలనలా తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎవరు అండి? చెప్పాలి. మంచి చేపలు, శ్రేష్టమైన చేపలు గాలం వేస్తే గాలంలోకి దొరికి మన గర్భములో నుంచి తీసినటువంటి కానుకను, ఆ షెకేల్ను యేసయ్యకి ఇచ్చినటువంటి చేపలం అని మనం ముద్ర వేయబడ్డాం. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, గేలం వేసిన వాడు గేలం లాగుతుంటే ఆ చేపకి గెజు చీరికిపోతుంది, రక్తం ఓడుతుంటుంది, బాధ కలుగుతుంటుంది. అయినప్పటికీ నా యేసయ్య కొరకు నేను బలైనా పర్వాలేదు, నాలో నుంచి కానుక ఆయనకి వెళ్ళాలి అని బాధలను భరించి ఒడ్డుకు చేరి ఆ జాలరి వాని చేతిలో పడి ఆ కానుకను యేసయ్య కొరకు అర్పించిన మంచి చేపలు మీరు అందరూ చేపలు కట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యేసయ్య మందిరానికి వచ్చి యేసయ్యని చూసి వెళ్ళి నేను యేసు ప్రభు గురించి తెలుసుకొని వెళ్ళాలి అని అనుకుని ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి కొంతమంది ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, రాబాయ్ నువ్వు ఇక్కడ మందిరంలోకి రావడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ మందిరం మా పెద్దలు మా కోసం కట్టించినటువంటి మందిరం, ఇది మీలాంటి వాళ్ళకి కాదు అని చెప్పి అతను తగిలేశారు.
తగిలేస్తే ఏడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా దూర ప్రదేశం నుంచి వచ్చాడు పాపం అతను. వెళ్ళిపోతూ ఆ కోనల్లోంచి రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతూ బైబిల్ గ్రంథాన్ని చదివాడండి. చదవగానే మారు మనసు వచ్చింది. యేసయ్యా నువ్వు నాకు కావాలి అని అన్నాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు ద్వారా ఈ బైబిల్ చదువుతున్న వ్యక్తికి బాప్తిస్మం ఇప్పించాడు. హల్లెలూయా. అతని పేరేం పేరమ్మా? నపుంసకుడు. ఇథియోపియా దేశానికి చెందినటువంటి కందాకే అనబడినటువంటి రాణి గారి యొక్క ఫైనాన్స్ మినిస్టరు, ఆర్థిక శాఖ మంత్రి. హల్లెలూయా. మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, చకా 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 వెళ్ళిపోతుంది. మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, చకా 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 వెళ్ళిపోతుంది. ఉసూరు మనం కూర్చున్నారు, నిలబడండి. వదిలిపెట్టనా? నా కన్నీరు ఈ గ్రామాన్ని మార్చును గాక. నేను మొదట్లో చెప్పిన సాక్ష్యం ఈ గ్రామాన్ని రక్షించును గాక. రండి దానరాజయ్య గారు, కుదరదు. రాజే ఇంకా నేను ప్రభు కొరకు నాట్యం ఆడడానికి సిద్ధపడుతున్న దావీదు చెప్పాడు. ఆ దావీదుతో వచ్చేదెవరు? నేను అనలేదు. అవును చూడండి. హల్లెలూయా. ఒకసారి రెడీ, 1 2 3 స్టార్ట్. మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, చకా 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 వెళ్ళిపోతుంది. అది చకా 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 చకా. కానీ మీరు చకా చకా ఏం చేయాలా? పరిగెత్తాలా? ఆమేన్. ఉరకలు పరుగులు యేసయ్య కొరకు పరిగెత్తాలి. యేసయ్య కొరకు ఏ కాళ్ళు అయితే పరిగెత్తుతాయో ఆ పాదాలను దేవుడు ఏమన్నాడు తెలుసా? కొండల మీద ఆ పాదములు ఎంతో సుందరములైనవి. హల్లెలూయా. మీ పాదాలు సుందరముగా మార్చబడాలంటే యేసయ్య కొరకు పరిగెత్తుదాం. 1 2 3 స్టార్ట్. మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, చకా 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 వెళ్ళిపోతుంది. అయ్యా చకా 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 వెళ్ళిపోతుంది. చకా 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 వెళ్ళిపోతుంది. అది చకా 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 వెళ్ళిపోతుంది. కొండలు దాటి పరిగెడుతుంది. కొండలు దాటి పరిగెడుతుంది. మెట్టలు పల్లాలన్నీ దాటిపోతుంది. యేసయ్య కొరకు పరిగెడుతున్న బండి కొండలు, కోనలు, లోయలు, ప్రాంతాలు, మెట్టలు అన్ని సక్రమంగా చేసుకుంటూ సువార్త పత్రిక పంచుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇందాక మా కూతురు చక్కని పాట పాడింది, విన్నారో లేదో మీరు ఎవరో? నేను గమనించాను. కొండల్లో, కోనల్లో, లోయల్లో, అడవుల్లో, ఎక్కడ ఎడారిలో కూడా చెప్పాలరా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అచ్చక చక 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 పరిగెడుతుంది. అది చక చక పరిగెడుతుంది. అనండ్రా చక 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 పరిగెడుతుంది. మైకేమండి అయ్యారు. అందాక చెప్పారు కదా, ములులు పట్టారంట ఆల్రెడీ జల్లలో. ఈ రాత్రి మామూలుగా ఉండదు. హల్లెలూయా. తగ్గేదే లేదు. చెప్పండిరా. అది ఆ ఎర్రసున్ని వేసుకోవాలి. అప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయో ఎర్రసున్నులు ఇచ్చేయండి. హల్లెలూయా. ఎరుపు యేసు రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. అంతే. రెడీ 1 2 3 స్టార్ట్. చకా 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 పరిగెడుతుంది. అది చకా 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 పరిగెడుతుంది. కొండలు కోనలు దాటి పరిగెడుతుంది. ఎత్తు పల్లాల నడుమ వెళ్ళిపోతుంది. కొండలు కోనలు దాటి వెళ్ళిపోతుంది. ఎత్తు పల్లాల నడుమ పరిగెడుతుంది. వెళుతోనే యెషగ్రంథం చదివినాడంటే ఏం చదివాడు? వెళుతోనే యెషగ్రంథం చదివినాడంటే చదువుతున్న మారు మనసు పొందినాడండి. ఎవరు? బండి మీద వెళ్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి,
అంత గొప్ప అధికారే యేసయ్య మాటలు చదివితే మరి మనమో గాయత్రి కోడలికి కప్పులో విషం కలుపుతుంది, అత్తగారు తాగుతుందా లేదా? వంటలక్క అది వంట చేయడము లేదు, ఏ రోజు పెట్టడము లేదు. ఆ తిరమాలని సీరియల్ చూసుకొని ఉండిపోతున్నారు మన వాళ్ళు. హల్లెలూయా. వెళుతూనే యెషయా గ్రంథం చదివాడండి, వెళుతూనే యెషయా గ్రంథం చదివాడండి, చదువుతూనే మారు మనసు పొందినడండి, మారు మనసు పొందినడండి. చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, అది చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, అది చక 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 పరిగెడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే పిలుపుని పంపించాడు. పిలుపు, నాకు కుమారుడు అవుతాడు ఆయన నా గ్రంథాన్ని చదువుతున్నాడు, మారు మనసు పొందాడు, ఎల్లు బాప్తిస్మం అన్నాడు. అదిగో నీళ్లు నాయనా, నేనున్నాను సిద్ధంగా నాయన, అదిగో నీళ్లు నాయనా, నేనున్నాను నాయనా, అదిగో నీళ్లు నాయనా, నేనున్నాను నాయనా. బాప్తిస్మమీయమన్నాడు, పిలుపును నేరుగా పిలిచాడు, బాప్తిస్మమీయమన్నాడు, పిలుపును నేరుగా పిలిచాడు. ఆర్థిక శాఖ మంత్రి తనకు తాను తగ్గించుకున్నాడు. ఎవరు? ధనవంతుడైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి తనకు తాను తగ్గించుకొని, ఈరోజు మనము అబే చిన్న ఉద్యోగం, మున్సిపాలిటీ ఉద్యోగం వస్తే చాలు కాలర్ అలగరిసేస్తాం. ఏం చేస్తున్నారు హైదరాబాద్లో అంటే మున్సిపాలిటీ ఉద్యోగం, తెర ఎలు చూస్తే ఒక రోజు కాలాలు దుడుపుతాడు. అది చిన్న సూపర్ నేను చూడట్లేదు, అది తక్కువ నేను అనట్లేదు, కానీ బిల్డప్లు ఇవ్వద్దు అంటున్నాను. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టొద్దని చెబుతున్నాను. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ దీవిస్తాడు. మనకు ఉన్నంతలోనే మనం ఏం చేయాలా? గౌరవించబడాలా. ఆమేన్, ఆమేన్. ఆర్థిక శాఖ మంత్రి బాప్తిస్మం పొందడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో, అందరూ తగిలేశారు మందిరంలోకి రాకుండా, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. ఈరోజు భృగిబండ గ్రామస్తులందరినీ వదిలిపెట్టాడో. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆ మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, పరిగెడుతుంది, ఆ మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, అది చక 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 పరిగెడుతుంది. అదిగో నీళ్ళు చూసి, అదిగో నీళ్ళు చూసి, ఇదిగో నీ దాసుడు అన్నాడు, తీయబడిన బాప్తిస్మం ఇమ్మన్నాడు, యేసు వెంట తాను ఇంత నడుస్తానన్నాడు. మంత్రి గారు బాప్తిస్మం పొందుకున్నాడు. మంత్రి గారి రథం బండి, మంత్రి గారి రథం బండి పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, అది చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది, చక 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 పరిగెడుతుంది. పాపిని ప్రేమించే దేవుడు, ప్రాణాన్ని రక్షించే నాదుడు. పాపిని ప్రేమించే దేవుడు, ప్రాణాన్ని రక్షించే నాదుడు. అందరి కోసం వచ్చాడు, అందరి కోసం వచ్చాడు, పరలోకానికి తీసుకెళతాడు. ఎక్కడికి? పరలోకానికి. వచ్చేదెవరు? నేను అనలేదు, ఒక్కరు చెయ్యెత్తారు. నేనే అంటే ఇద్దరు రారు, ఎవరో ఒకరు, ఎవరికి వాళ్ళే రావాలా, నేనే అనాలా. నేను నమ్ముకున్నాను, పర్వాలేదు, నా కుమారుడు వచ్చేస్తాడంటే రాడు. ఎవరికి వాళ్ళే చెప్పారు నేనే అని. ఆ పరలోకానికి వచ్చేదెవరు? అది గట్టి చెప్పండి గారు, నేనే. అది
డౌట్ ఉందండి? నువ్వురా? నేనే. నీకు పెళ్ళయిందా? ఒకసారి కూడా అవ్వలేదా? అవలేదా? అవలేదా? మరి అవ్వకపోతే ఎలాగొచ్చేస్తావరా? ఒకసారి కూడా అవ్వలేదా? అవలేదా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నో అక్కో వెళ్దాము వస్తావా, చెల్లి తమ్ముడు పోదాము వస్తావా. అన్నో అక్కో వెళ్దాము వస్తావా, చెల్లి తమ్ముడు పోదాము వస్తావా. యేసయ్య మన కొరకు అద్భుతాలు చేస్తాడంట, యేసయ్య మన కొరకు అద్భుతాలు చేస్తాడంట. అన్నో అక్కో వెళ్దాము వస్తావా, చెల్లి తమ్ముడు పోదాము వస్తావా. పరలోకం విడిచి స్వామి భూలోకం వచ్చాడు, దోషమున్న భక్తులెంతో వెలుతురోగనిచ్చాడు. మన కోసం సిలువ మీద వేలాడబడ్డాడు, మరణించి లేచి తాను మూడో నాడొచ్చినాడు. అక్కో వెళ్దాము వస్తావా, చెల్లి తమ్ముడు పోదాము వస్తావా. పాపాల ఊటి నుండి పైకి లేవ తీశాడు, అఖిలంగా బతుకమని ఫలభరితం చేశాడు. చీకటిలో ఉండవద్దు వెలుగు చూడమన్నాడు, చీకటిలో ఉండవద్దు వెలుగు చూడమన్నాడు. మార్గం సత్యం దీపం తానే అని పలికినాడు. అన్నో అక్కో వెళ్దాము వస్తావా, చెల్లి తమ్ముడు పోదాము వస్తావా. అన్నో అక్కో వెళ్దాము వస్తావా, చెల్లి తమ్ముడు పోదాము వస్తావా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వస్తారా పరలోకానికి? వస్తారా? రైట్, మీ అందరికి టికెట్లు ఉన్నాయి. అది కూడా ఫ్రీయేనండి, అది కూడా ఫ్రీయే. ఇంకా ఎవరైనా వస్తారంటే తీసుకురండి దేవుని మందిరానికి, అది కూడా ఫ్రీయే. హల్లెలూయా. అక్కడికి వెళ్ళడానికి ఫ్రీయే. ఆ పరలోక రాజ్యంలో సంతోష సమాధానాలు నింపడానికి ఈ భూమి మీద ఇంత ప్రయాస. ఆమేన్. బైబిల్ లేఖనాలు చదువుదాం. మధ్యలో మళ్ళా నా సాక్ష్యాన్ని, నా పాటలను కొనసాగిస్తాను. బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం, లేఖనాలను చూద్దాం. దేవుడు మనతో ఏమైతే మాట్లాడనై ఉన్నాడో ఆ మాటల అంతర్యాన్ని గ్రహిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా శుభవార్త 9వ అధ్యాయం 58వ వచనం చదువుదాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ లేఖనం చదువుతున్నప్పుడు ఏమర్థమైంది అంటే, యేసుబాబు మాట్లాడాడు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, చక్కగా పట్లు కట్టుకుంటాయి, ఆ పట్లలో అవి నివసిస్తాయి, గుడ్లు పెట్టుకుంటాయి, పొదుగుతాయి, పిల్లలు చేస్తాయి, మళ్ళా వాటికి కూడా జీవితాన్ని నేర్పిస్తాయి. మరి నక్కలు కనబడినటువంటి వాటికి కూడా బొరియలు చేసుకొని ఆ బొరియల్లో నివాసం ఉంటాయి. మరి మనుష్య కుమారుడు అనబడినటువంటి నాకు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం.
ఈ ప్రజలు ఉమ్. తమ పెదవులతో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం. ఈ 3 ప్యాసేజీలు చదివి ఒక గొప్ప వర్తమానాన్ని నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఇదివరకు మీరు చాలాసార్లు ఈ మాటలు వినే ఉంటారు. విన్నప్పటికీ 100 సార్లు విన్నా 101వ వినమని ప్రాధాన్యపడుతున్నాను. ఈ 3 ప్యాసేజీల అర్థం ఏంటంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు. 1. 2, మనుషులందరూ పెదవులతో దేవుని కనపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. 3, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలు చుట్టి, ఇది మరియమ్మ దగ్గర జరిగినటువంటి సంఘటన. పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండ చేశాను. ఇది క్రిస్మస్ సందేశం అప్పుడు చెప్తారు ఈ మాట. నేను చెప్పేది ఏంటంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఏమండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అంటే మానవుని హృదయంలో స్థలము లేదు. 1. 2, మనుషులు పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగానే ఉంది. 3, ఎవరి హృదయం అయితే శుద్ధి చేసుకుని దేవునికి ఆహ్వానం పలుకుతారో ఆ హృదయంలో దేవుడు కొలువై ఉంటాడు, వారు నేరుగా దేవుని చూస్తారు. అయితే 4వ వచనం చదివాం కదా, ఆ రోజున మరియమ్మ గారికి ఈ కుమారుడు పుట్టినప్పుడు ఏ సత్రం అయితే అక్కడ ఉందో బెత్లెహేంలో, ఆ సత్రంలో ఈయనకి స్థలం లేక ఈయనను తీసుకెళ్లి పశువుల తొట్లో పరుండ చేసింది. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో జరిగినటువంటి మాట. ప్రియులారా, అంతకు ముందు మనం చదివిన మాటలకి ఈ మాటకి ఒక పంతన ఉంది. ఆ పంతన నేను వరుస క్రమంలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, లేకపోతే అర్థం కాదు. ఒక రోజున ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచి ఏమన్నాడనంటే, నీ దేశ ఆచారాల్ని, నీ కుటుంబ ఆచారాల్ని, నీ ఇంటి ఆచారాల్ని విడిచిపెడితే, 3 వదిలిపెడితే 7 ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆ 7 ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను, నువ్వు వెళ్ళే తోవలను సరళం చేస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ గర్భవాసాన్ని పుట్టినవారు ఆకాశ నక్షత్రములందరి జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీదిగా ఇస్తాను, నీతో పాటు నేను కూడా తోడుగా ఉంటాను, నీ దేశాన్ని కూడా నేను స్వస్థపరుస్తాను, నిన్ను గౌరవమైనటువంటి స్థితిలో నేను ఉంచుతాను అని చెప్పి 7 ఆశీర్వాదాలు అక్కడ ఇస్తాడు. ఈ 7 ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధికి ఇష్టడుగా వెళ్తాడు. ఆమేన్. అంతకుముందు నోవాహు కాలం వరకు అందరూ శాకాహారులే, ఎవ్వరూ మాంసం తినలేదు. నోవాహు కాలం తర్వాత అందరూ మాంసం తిని ఏమండి రాక్షసులైపోయారు. తెరాహు కుటుంబం సూర్యదేవుని ఆరాధన చేసేటువంటి కుటుంబం. తెరాహు అనబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాముకు తండ్రి. ఆ తండ్రి అబ్రహాం ఏం చేసేవాడంటే, ఆ గ్రామంలో తనకున్న పొలంలో నుంచి కొంత మట్టిని తీసుకొని వచ్చి రకరకాలైనటువంటి మంచి మంచి రూపాలను ఇచ్చేటువంటి బొమ్మలను తయారు చేసి ఆ బొమ్మల గ్రామంలో అమ్మమ్మని చెప్పేవాడు. అమ్మమ్మని చెప్పినటువంటి ఆ బొమ్మలను అమ్ముకుంటూ జీవనోపాధి చేసుకునేవారు అబ్రహాము కుటుంబం.
నెత్తి మీద గంప నిండా బొమ్మలు పెట్టుకొని చిన్న చిన్న బొమ్మలు, ఆడపిల్లల బొమ్మలు, మగపిల్లాడు బొమ్మలు, ఏనుగు బొమ్మలు, ఎలుకల బొమ్మలు, పిల్లుల బొమ్మలు, పాముల బొమ్మలు, ఇలా రకరకాల బొమ్మలు నెత్తి మీద పెట్టుకొని బొమ్మలు అంటూ ఆ గ్రామం అంతా, ఆ ఊరు అనబడినటువంటి ప్రదేశం అంతా, కల్దియా అనబడినటువంటి ప్రదేశం అంతా అబ్రహాము అమ్మేవాడు. అమ్ముతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆ బొమ్మలు పట్టుకొని వెళ్ళి గౌరవప్రదమైనటువంటి స్థానంలో బొమ్మలను పెట్టుకునేవారు. అది చూసినటువంటి అబ్రహాము, ఇదేంటి నాన్నగారు తయారు చేసినటువంటి ఈ బొమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు అంటే వీటికి ఇంత మహత్యం ఉందా అని అనుకొని, వీటికే ఇంత మహత్యం ఉంటే మరి మనందరినీ భూమి మీద పుట్టించినటువంటి ఒక వ్యక్తి ఎవరో ఉండే ఉంటారు, ఆయన ఎవరో నాకు కనబడాలి అని ఎతుకుతా ఉన్నాడు. అదే టైంలో నాన్నగారు అన్నారు, నాన్న గొడవ నిండా చిన్న 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 బొమ్మలు తయారు చేసి పెట్టాను, వాటికి పలహారం పెట్టి రా అని చెప్పి పల్లె నిండా పలహారం ఇచ్చాడు. ఏ పులిహారో ఏ దద్దోజనమో చేసి ఇచ్చే ఉంటాడు నాకు తెలిసి. ఈ అబ్రహాం గారు ఆ గుమ్మం దగ్గర కూర్చొని మొత్తం పల్లె నిండా తినేసి ఆ పల్లెం బోర్లించేసి ఆ లోపలికి వెళ్ళి ఆ చిన్న చిన్న బొమ్మలన్నీ కర్రతోటి శుభ్ర చెద్దగొట్టేసి తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, నువ్వు తయారు చేసినటువంటి ఆ చిన్న చిన్న బొమ్మలన్నీ ఈ పలహారం జాలక కొట్టేసుకొని చచ్చిపోయాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, కాలుతో ముండలతో ఉన్నటువంటి ఆ బొమ్మలు నువ్వు వెళ్ళి చూసుకో అన్నాడు. ఒరే నాన్న, అవి నేను తయారు చేసిన బొమ్మలు, అవి తినవు, కాబట్టి నేను వీటిని అమ్మమని చెప్పాను తప్ప నీకు వేరే విధంగా ఏమీ చెప్పలేదు అని చెప్తే, మరి తినలేని వాటికి నేను ఎందుకు పెట్టాలి నాన్న, తినే దేవుడు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అన్నాడు. హల్లెలూయా. మాట వినే దేవుడు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అన్నాడు. ఆ మాట వినే దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది జనాభా అబ్రహాము సంతానమే. 73 దేశాలు, అరబ్ దేశాలు కూడా అబ్రహాము సంతానమే. 194 దేశాలు ఉన్నటువంటి ప్రజలు అబ్రహాము సంతానమే. ఇస్సాకు విధేయుడిగా ఉన్నటువంటి, వాగ్దాన పుత్రుడిగా ఉన్నటువంటి అతని సంతానము, ఇస్మాయేలు అనబడినటువంటి హాగరు సంతానము కలిపి ఈ భూమి మీద ప్రపంచమంతా కూడా నిండి ఉన్నది. వర్తకం మీద, వాణిజ్యం మీద, వ్యాపారం మీద, చమురు మీద, ధనం మీద, ఇంధనం మీద, బంగారం మీద, మట్టి మీద, ఆకాశం మీద, నీటి మీద, నీటి కింద, అన్నిటి మీద అధికారం అబ్రహాము సంతానమే. చేపట్ల కొట్టి దేవుని చెల్లించాడు. ఇప్పుడు అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాముకి ఆస్తిపాస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఇంట్లో 318 మంది గన్మెన్స్ ఉండేవారు, ట్రైనింగ్ పొందినటువంటి సోల్జర్స్. ఆ 318 మందికి 318 మంది భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అందరినీ కలిపితే సుమారు 3000 మంది అబ్రహాము ఇంట్లో పనిచేసేవారు. అంతటి ధనవంతుడు అబ్రహాము. ప్రియులారా, ఆ ధనమంతా తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఇచ్చాడు. ఆమేన్. ఆ ఇల్లు, వాకిళ్ళు, భూములు, ధనము, బంగారము, వంటిలు, గాడిదలు, ఎడ్లు, మేకలు, గొర్రెలు, సర్వ సంపదలు ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకు ధనవంతుడు అయ్యాడు. ఇస్సాకు తన గర్భాన పుట్టినటువంటి కుమారులకు ఎదోము అనబడినటువంటి ఏసావుకు, యాకోబు అనబడినటువంటి ఇశ్రాయేలుకి సమానమైనటువంటి అర్హతలు ఇచ్చాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తే కాకుండా అత్తమామల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కూడా వీళ్ళు తెచ్చుకొని ధనవంతులుగా భూమి మీద విరాజులుతూ ఉన్నారు. వాళ్ళ తర్వాత 12 మంది గోత్రికులు ఈ భూమి మీదకి వచ్చారు. 12 మంది గోత్రికులకి ఈ భూమి అంతటిని పంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత కరువు వచ్చినదని ఈ కరువును మాపుకోవడం కోసం ఈ భూములు, ఇక్కడున్నటువంటి వ్యాపారము, ఇక్కడున్న గొర్రెలు, ఇక్కడున్న మందలు, ఇక్కడున్న మేకలు వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత దేవుడు వారి మొరాలకించి మోషే అనబడినటువంటి నాయకుడి ద్వారా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి ఈ భూమి మీద కనాను అనబడినటువంటి ప్రదేశానికి తీసుకొచ్చి, కనాను అనేటువంటి ప్రదేశంలో ఉన్న 12 గోత్రాలకి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి భూమిని కూడా పంచి ఇచ్చాడు. అలా పంచి ఇచ్చినప్పుడు యూదా అనబడినటువంటి ఒక గోత్రానికి బెత్లెహేము అనేటువంటి ప్రాంతము ఆశీర్వాదకరంగా వచ్చింది. చేపట్ల కొట్టి దేని చెల్లించారు.
ఈ బెత్లెహేము అనబడినటువంటి ఆ ప్రాంతము దీవించబడిన ప్రాంతం. భృగిబండ అనబడినటువంటి ప్రాంతం దీవించబడిన ప్రాంతం. పంట పొలాలు, పాడి కొదువు లేని ప్రాంతం, చక్కని గృహాలు, చక్కని చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు, దేవుని నమ్మినటువంటి పిల్లలు, విశ్వాసములో ఎదుగుతున్నటువంటి పిల్లలు, ఇంకా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న వారు, చక్కని కుటుంబాలుగా ఈ గ్రామం ఎలాగుందో ఆ రోజున యోధా గారి కుటుంబం కూడా అలాగే ఉంది. యోధా గారు తన ఆస్తిపాస్తులన్నీ కూడా తన కోడలు గర్భాన పుట్టినటువంటి పెరేసు అనబడినటువంటి వ్యక్తికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెరేసు తన తర్వాత కాలంలో రాహాబు అనబడినటువంటి తన కుటుంబంలో నుంచి వచ్చిన ఆమెకి రాసి ఇచ్చాడు. అలాగే ఆస్తిపాస్తులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మారుకుంటూ వస్తున్నాయి. రాహాబు కడుపున పుట్టినటువంటి కుమారుడు పేరేం పేరు చెప్తారా? గుర్తులేదండి? ఋతు గ్రంథం తెరుద్దాం, బైబిల్ 4వ అధ్యాయం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 11 నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుందండి. ఇంతసేపు తీశారండి, మరి చదవండి అమ్మా. 4వ అధ్యాయం. బోయేజు పురద్వారమునద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయేజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను 11వ వచనం చదవండి. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. తర్వాత వచనం. ఎఫ్రాతాలో నీవు క్షమాభివృద్ధి నొందిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందిన వాడవదువు గాక. కింద వచనం. యెహోవా ఈ యవనస్త్రాల వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమునకు తామారు యోధాకును కనిన పెరేసు ఉండును గాక అని కాబట్టి బోయోజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు ఆమె యెహోవా ఆమె గర్భవతి అయి అగునట్లు అనుగ్రహించెను. తర్వాత కుమారుని కనిను. అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చేయనని యెహోవా స్తుతి నొందును గాక. తర్వాత ఆయన నామమును ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీవు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమును నీకు పోషకుడు అగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిలుంచుకొని వానికి దాదిగా ఉండెను. పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. పెరేషు వంశావళి. ఇది ఇక్కడికి వచ్చాం మనం. ఏదనగా పెరేషు ఎస్రోను కనెను. ఎస్రోను రామాను కనెను. రాము అమినాదాబును కనెను. అమినాదాబు నైసోనును కనెను. నైసోను సల్మానును కనెను. ఆ సల్మాను రాహాబు అనబడినటువంటి వ్యక్తి ద్వారా బోయాజును కనెను. బోయాజు ఉబేదును కనెను. ఉబేదు యెషయాను కనెను. యెషయా దావీదునకు కనెను. దేవునికి స్తోత్రం. ఎంత స్టోరీ ఉందో చూడండి. అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తిపాస్తులు అని? అబ్రహాము దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాయంట?
పెరేసు ద్వారా దావీదు పెరేసు ద్వారా రాహాబు బోయాజు దగ్గరికి రహాబు ద్వారా అక్కడ ఉన్నటువంటి నైసోను సల్మాను ద్వారా బోయాజు దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ దిక్కుల పొలాలన్నీ ఎవరు అండి? బోయాజువే. మనమే బోయాజు వంశంలో పుట్టిన వాళ్ళు మనం కూడా మనమే. ఇప్పుడు ఇక్కడే అసలు విషయం బయటపడింది. దేవునికి మహిమ కలుగును గాక. బోయాజు రూతును పెళ్లి చేసుకున్న తర్వాత అతను కొన్నటువంటి పొలాల్లో నుంచి ఒక చక్కని పొలమును ఐగుప్తు దేశానికి వెళ్ళే తోవలో ఒక మంచి ఇల్లు కట్టించాడు. ఒక కొండను తొలిచి ఒక మంచి ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు రూతుకి దానంగా ఇచ్చాడు. ఎవరో? బోయాజు అన్నాడు, మా పితరుల నుంచి మా తాతల తండ్రుల నుంచి మాకు వస్తున్నటువంటి మా ఆస్తులన్నీ మేము కాపాడుకుంటూ ఎలాగొచ్చామో నీవు కూడా నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలకి ఈ ఆస్తిపాస్తులు సక్రమించేటట్టు జాగ్రత్తగా దీన్ని కాపాడు అని చెప్పాడు. ఏ పొలంలో రూతు పరిగి ఏరిందో ఆ పొలాలకి యజమానురాలు అయిపోయింది. చేపలు కట్టండి. మనం కూడా అంతేనండి. ఎక్కడ పడిపోయామో అక్కడే దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం హల్లెలూయా. నా కథ మార్చాడండి. ఎర్రజెండా పట్టుకొని విప్లవం వర్ధిల్లాలి అని చెప్పి తిరుగుతున్నాను. నన్ను ఈ రోజున యేసు జెండా పట్టుకునేటట్టు చేశాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. సాతానుడు ఎవరిని ముట్టమన్నా ఆయన కంచె తీయడానికి ఎవరికి అధికారం? బోయాజు చుట్టూ కంచేశాడు దేవుడు. అందుకే ఇందాక చదివించిన మాటలు, నీవు ఎఫ్రాతాలో బెత్లెహేములో ఖ్యాతి నొందిన వాడవదువు అని. అందరికంటే ఎక్కువ శాతం భూమిని అనుభవించిన వాడు బోయాజే. దేవునికి స్తోత్రం. అందరూ వరుసగా అబ్రహాం దగ్గర నుంచి వస్తున్న భూమిని పంచుకుంటూ వచ్చారు. కొంతవరకు సేద్యపరిచారు, కొంత వదిలేశారు. కానీ బోయాజు మాత్రం పొలాలన్నీ సేద్యపరిచాడు. హల్లెలూయా. పొలాలన్నీ సేద్యపరుస్తూ ఏమైనాడు తెలుసండి? వస్తూనే పనివారిని అందరినీ పిలిచేవాడు. అందరూ క్షేమంగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఏమన్నాడంటే, దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు వచ్చి మిమ్మల్ని అందరూ అంటాడు, మీ అందరూ క్షేమంగా ఉన్నారా అని. మీరేమన్నారంటే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నారు. అలాగా అన్నారు. ఉసూరు మన సేవకుని చూసి ఏడుస్తారండి. హల్లెలూయా. మా మేనలుడు రమేష్ తోటి ఒకటి చెప్తున్నాడంట మా ఊర్లో, రే పాస్టర్ గారు వచ్చి పెద్ద ఇల్లు కట్టేస్తున్నాడు, మీకేమి ఇల్లు లేదు వాకిలి లేదు అన్నాడంట. ఆ మాట పాస్టర్ గారి దగ్గర అనేవి కనుక తుపాకీ కొట్టని తెచ్చి పేజీ పారేస్తాడు నేను అన్నాడంట. ఏమండి అలాంటి పరిస్థితులు. రే బాబు అర్థమైందా? నీకు పెళ్ళి అయిందిరా? నీకైందిరా? ఒకసారి కూడా కదా అయితే నా వైపు చూడండి, మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు. అర్థమైందా? రైట్, మంచిది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ రూతుకి వచ్చినటువంటి ఆ ఇల్లు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. రూతు తదనంతరం ఆమె గర్భాన పుట్టినటువంటి ఒబేద్ గారికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఒబేద్ ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి యెషయా గారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యెషయాకి ఇస్తూ ఏమన్నాడు తెలుసా? మా అమ్మగారు నాకు ఇచ్చిన ఆస్తి నా కుమారుడా నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా కాపాడు అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. ఆయన వరకు బాగానే ఉంది. ఆయనకి 8 మంది కొడుకులు. ఏ కొడుకు ఇవ్వాలా అని ఆలోచన చేస్తే అప్పటికే యెషయా కూడా ఆస్తిపరుడు. అయితే పెద్ద కుమారుడికి ఇద్దామా అంటే పెద్ద కుమారుడికి ఆస్తి ఉంది. రెండో వాడికి ఇద్దామంటే రెండో వాడికి ఆస్తి ఉంది. మూడో వాడికి ఇద్దామంటే మూడో వాడికి ఆస్తి ఉంది.
4, 5, 6, 7 ఇద్దాం అంటే 7 వేస్తుంది. ఆస్తి లేనుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ గొర్రెల దొడ్లో ఉన్నాడు కదా శివరాకిరుడు, ఆయనకు మాత్రం ఇస్తే బాగుంటుందని చెప్పి పిలిచి ఆస్తి అంతటిని దావీదుకి కట్టబెట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదు గారు ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఆస్తి అంతటిని తీసుకొని ఏమండి చక్కగా గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే దేవుని పిలుపు వచ్చింది, అతని స్థితి మారింది, ఇక రాజు అయిపోయాడు. రాజు గొర్రెల దొడ్డు మారిపోయి అంతఃపురం అయిపోయింది. ఇక ఈ ఇల్లు అక్కడే లేదు. నాన్నమ్మ గారు కట్టించిన ఇల్లు అక్కడే లేదు, అక్కడ అలా ఉండిపోయింది. అది ఆ ఇంటిని వదిలిపెట్టేశారు, ఆ ఇల్లు అక్కడే ఉండిపోయింది. రాజరికం మారింది, పేదరికం పోయింది, గొర్రెల దొడ్డు మహా అంతఃపురం అయిపోయింది. అక్కడ మహారాజుగా దావీదు ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ కుమారుని దేవుడు రాజుగా ఎన్నిక చేశాడు. హల్లెలూయా. ఈరోజు గ్రామంలో నీవు కూడా నీ చిన్న పరిస్థితి నుంచి, నీ సమస్యల నుంచి నువ్వు యేసయ్యను అంగీకరించగలిగితే విడుదల చేసి ఉన్నత స్థలానికి తీసుకెళ్తాడు. ఆమేన్. నీకున్న పరిస్థితులు చూడ్డాయన, పై రూపాన్ని చూడ్డాయన, నీ హృదయాన్ని చూస్తాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ బృగిబండలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా దేవునికి హృదయానుసారులు. మరి గట్టిగా చెప్పడం కూడా దేవుని చెల్లించాలి. దేవునికి హృదయానుసారులు. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి హృదయానుసారులు. అటువంటి కృప మనందరికీ దయచేస్తున్నాడు దేవుడు. దావీదుకి ఇల్లు అయితే వచ్చింది కానీ అతనికి ఆ ఇంట్లో ఉండాల్సిన కర్మ పట్టలేదు. ఎందుకంటే అతని గిన్నె నిండి పొర్లింది. గట్టిగా చెప్పలు కట్టాలా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకంటే యెహోవా నా కాపరి. హల్లెలూయా. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. అనంత జ్ఞానే అద్వితీయ దేవా, అందుకో నా స్తుతి మాలిక. అనంత జ్ఞానే అద్వితీయ దేవా, అందుకో నా స్తుతి మాలిక. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నాదంతా నీవే యేసయ్యా. చిరకాలము నేను నీ మన్ని ఆవరణములో నేను ఉండాలని నిన్ను నిండి పొర్లించవయ్యా. నన్ను విస్తారంగా తీరించవయ్యా. ఆ గిన్నెలు నిండి పొర్లించవయ్యా. నన్ను విస్తారముగా తీరించవయ్యా. ఆ చిన్ని గొర్రెల దొడ్డెను అంతఃపురమును మార్చావయ్యా. ఆ చిన్ని గొర్రెల దొడ్డెను రాజప్రసాదం చేశావయ్యా. ఆ పని నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారికి లెక్కలేనంత ఆస్తి ఉంది. ఇక ఆ కట్టబడిన ఇంట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఆ ఇల్లు అలా ఉండిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. దావీదు గారు కాలక్రమేణా అలాగా కాలం గడుపుతూ ఉన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలనలో తన సొంత కుమారుడే తిరుగుబాటు చేస్తే రాజరికపు పీఠాన్ని వదిలిపెట్టి కొండల్లోకి గుహల్లోకి పారిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి. తన సొంత కుమారుడే తిరుగుబాటు చేస్తే తిరిగి చంపలేక అతన్ని తిరుగుబాటు చేసి యుద్ధంలో అతని పీక ఎగరగొట్టలేక కడుపును పుట్టిన పిల్లోడు అని క్షమించి అతనికి దూరంగా పారిపోయాడు. ఏ రోజుకైనా మార్పు వస్తుంది అని. అలా పారిపోయినప్పుడు కొండల్లో గడిపాడు, గుహల్లో గడిపాడు, లోయల్లో గడిపాడు. ఆఖరికి తిండి కూడా సరిగ్గా లేని ప్రదేశాల్లో ఉన్నాడు. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం చదువుదాం. 19వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. 32వ వచనం. చదవండి నాన్న.
బెర్జిల్లయు బర్జిల్లయు 80 సంవత్సరముల వయసు కలిగి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలవాడై ఉండెను. బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయములో నుండగా ఆ, అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. బర్జిల్లియా అనబడినటువంటి ఈ వ్యక్తి దావీదు గారు అన్నపానములకు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అతనికి మహనయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నపానములను పంపిస్తూ వచ్చేవాడు. చక్కని భోజన పదార్థములను పంపిస్తూ వచ్చేవాడు. ఎవరు? బర్జిల్లియా అనబడినటువంటి వ్యక్తి. ఇతడు దావీదు గారికి చేసినటువంటి ఈ మంచి కార్యాన్ని బట్టి, ఎప్పుడో భోజన పదార్థాలు పంపిస్తున్న కార్యాన్ని బట్టి, అబ్షాలోము మరణము తర్వాత దావీదు గారు మళ్ళీ కోటకు వచ్చి, ఆ కింద వచనాల్లో ఉంటది, ఇతన్ని తనతో పాటు గిల్గాలుకు రమ్మని పిలిచాడు. నాతో పాటు నువ్వు కూడా వచ్చేయి, నేను బ్రతికిన దినములన్నీ కూడా నువ్వు నాకు ఆహారం పెట్టినందుకు గాను నా పక్కనే నీకు చోటిస్తాను, నీకు మంచి వస్త్రాలు ఇస్తాను, నీకు భోజనం ఏర్పాటు చేస్తాను, ఒక సింహాసనాన్ని నేను నీకు ఇస్తాను అని అంటే, అయ్యా నేను ముసలివాడను, నేను ఎందుకు పనికిరాని వాడను, ఈ వయసులో నేను వచ్చి ఆ సంగీత ధ్వనులను నేను వినగలనా, ఆ నాట్య కచేరీలను నేను చూడగలనా, నీ భోజన పదార్థములు నేను తినగలనా, నీకు దయా కటాక్షము కలిగి ఉన్న యెడల నా కొడుకున్నాడు, నా కొడుకుని నీ రాజప్రసాదంలోనికి తీసుకొని వెళ్ళి నా కొడుకుని పోషించు అని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నటువంటి దావీదు బర్జిల్లియను ప్రేమించినటువంటి వ్యక్తిగా అన్నాడు, నా తాతల తండ్రుల నుంచి నాకు సంప్రాప్తించినటువంటి ఒక గృహం ఉంది, అయితే ఆ గృహంలో మీరు ఉండండి అని అడిగాడు. ఇక నాకు ఎందుకయ్యా ఆ గృహం, నువ్వు ఇవ్వాలనుకున్నది ఏదో నా కొడుక్కి అన్నాడు. ఆ కొడుకు పేరు కిమ్హోము. కిమ్హోము ఏం పేరు? కిమ్హోము. ఆ కొడుకు పేరు కిమ్హోము. అయితే ఆ కొడుక్కి ఆ ఇంటిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఆ ఇంటిని ఎవరికి ఇచ్చాడు? కిమ్హోముకి ఇచ్చాడు. దావీదు వంశస్థుడు కాదు కిమ్హోము. దావీదుకి కిమ్హోము దావీదుకి దగ్గరోడు కూడా కాదు, దావీదుకి బంధువు కూడా కాదు, దావీదు సైనికుల్లో ఒకడు కూడా కాదు. కేవలం దావీదుకు పెట్టిన అన్నపానములను బట్టి దావీదు తన గృహాన్ని, తన ఆస్తిని, తన దగ్గర ఉన్నటువంటి అన్నపానములు పెట్టి పంపించి ప్రేమించినటువంటి వ్యక్తి కొడుక్కి దానంగా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు బాగానే ఉంది. ఈ దానంగా పొందినటువంటి ఆ ఇంటిని ఆ కుమారుడు ఏం చేశాడంటే, మా నాన్నగారు అన్నపానములను పెట్టి మా నాన్నగారు ఎలాగైతే దావీదును పోషించాడో, నేను కూడా అక్కడ అన్నపానములను పెట్టి ఆ తోవంటి వెళ్ళే వాళ్ళందరికీ భోజనం పెడతాను అని చెప్పి భోజనం పెట్టడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ గృహంలో నిరంతరం అన్నం దొరికేది. ఆ తోవంటి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ భోజనం చేసి వెళ్ళేవారు. అది ఐగుప్తుకి, ఇటు బెత్లెహేముకి, ఇటు ఇశ్రాయేల్ దేశానికి, అటు యెరూషలేం ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతంలో చక్కగా కట్టబడిన ఆ ఇంటిలో ప్రతిరోజు అన్నపానములు దొరుకుతున్నాయన్న సంగతి విని ఊరు నుంచి ఆ తోవంట వెళ్ళే వాళ్ళందరూ కూడా సాధువులు, భిక్షగాళ్ళు, పనిపాట లేని వాళ్ళు, పేకాటరాయిళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిపోతులు అందరూ అక్కడికి వచ్చి తిని వెళ్ళిపోయేవారు. అది ఏమైపోయిందంటే ఆఖరికి గెరూత్ కిమ్హోము అనబడినటువంటి పేరుతో సత్రముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనిగా మార్చబడింది? సత్రముగా మార్చబడింది. దాని పేరు గెరూత్ కిమ్హోము. ఆ కిందని ఆ లాస్ట్ వచనంలో ఉంటుంది ఆ మాట. గెరూత్ కిమ్హోము అనబడినటువంటి మాటతో ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఉంటది ఆ మాట. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది. ఆ తోవంట వెళ్ళేవారు, యుద్ధం చేసేవారు, గెలిచిన వారు, ఓడిపోయిన వారు, ఆ తోవంట పారిపోతూ దాక్కోవడానికి వెళ్ళిన వారు ఆ గెరూత్ కిమ్హోమునకు వచ్చి
అక్కడ దాక్కుని అన్నపానములు భుజించి తన ప్రాణాలు కాపాడుకుంటూ వెళ్ళేవారు అని రాయబడి ఉంటుంది అక్కడ. ప్రియులరా, ఇంతవరకు బాగానే ఉంది. అది జరిగిపోయిన తర్వాత 1500 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయాయి. ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఒక రోజున దేవదూత వచ్చి కన్యక అయినటువంటి మరియ గర్భాన, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతారు, ఆ యేసు ఈ ప్రజల పాపముల నుంచి రక్షిస్తాడు, ఎవరి హృదయము తెరవబడి ఎవరి హృదయములో ఆ యేసును చేర్చుకుంటారో వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. ఆ యేసు కొరకు ఇదిగో మీకు ఇదే ఆడవాళ్ళు వెళ్ళి చూడండి, ఒక కుమారుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో స్థలము లేక, ఎక్కడ? సత్రములో స్థలము లేక పశువుల తొట్టులో పరుండు చేయబడతాడు అని రాయబడింది. చప్పట కొట్టి గట్టిగా చప్పట కొట్టండి. ఈ సత్రం ఎవరిదో తెలుసా? అబ్రహాము ఇచ్చిన సంతానంలో నుంచి, యూదా సంతానంలో నుంచి, పెరేసు సంతానంలో నుంచి, అక్కడి నుంచి నైసోను సంతానంలో నుంచి, సల్మాన్ బోయాజు సంతానంలో నుంచి, ఒబేదు యెషయా సంతానంలో నుంచి, దావీదు సంతానంలో నుంచి, ఆ సంతానానికి చెందవలసినటువంటి సత్రము, ఆ ఇల్లు సత్రముగా మార్చబడి బర్జిలియాకి ఇవ్వబడిన తర్వాత, బర్జిలియా కుమారుడు కింహోము ఆ సత్రముగా చేసిన తర్వాత, ఆ సత్రమునకు 1500 సంవత్సరాల తర్వాత నిజమైన వారసుడు వచ్చాడు. 1500 సంవత్సరాల తర్వాత నిజమైన వారసుడు ఆ సత్రము దగ్గరికి వస్తే, ఆ సత్రములో ఆ యజమానుడికి స్థలము లేదు. అర్థమైందమ్మా ఇప్పుడు చెప్పిన మాట? ఇప్పుడు తెరవండి హృదయాన్ని. పెదవులతో గనపరచడం కాదు, హృదయాన్ని దూరం చేయడం కాదు, నీ హృదయాన్ని యేసు కొరకు దగ్గర చేయి. సత్రం ఎవరిది? వారసుడు వచ్చాడు, కానీ అతనికి స్థలము. ఆయన చెప్తున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు తల్లి ఒడిలో చలి గాలులు వీస్తున్న సమయంలో చుట్టూ చల్లగాలి. హల్లెలూయా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుతున్నది. హల్లెలూయా. అబ్రహాము సంతానంలో పుట్టినటువంటి, దావీదు వంశంలో పుట్టినటువంటి 14 తరాల తర్వాత వచ్చినటువంటి వారసుడికి, అధికారికి సత్రంలో స్థలము చెప్పండిరా. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాదండి, ఇగో ఈ రాయి నుంచి ఆ రాయి వరకు మాదండి, ఆ రాయి దగ్గర నుంచి అల్లా రాయి వరకు మాదండి. కాగితాలు మా దగ్గరే ఉన్నాయండి, కానీ ఆక్రమించేసుకున్న వాళ్ళు ఇంకొకలండి. నీ హృదయం యేసయ్యది, నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు నీవు. ఆయన సొత్తైన ప్రజలు, ఆయన పాలించే గొర్రెలం, ఆయన మేపుతున్న ప్రజలం. అయితే మన హృదయం అయింది, ఆయనకు మాత్రం ఇక్కడ చూడలేదు. ఇప్పుడు చెప్పండి, నీ హృదయం తెరవబడిందా, మూయబడిందా? హల్లెలూయా. పరమగీతాలు అంటాడు, నరిమణి సుందరి నీ ఉద్యానవనము మూయబడిన జలకోపము అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ సంగమా, నీ హృదయం ఇంకా తెరవబడలేదు, మూయబడి ఉంది, జాగ్రత్త. నువ్వు తెరిస్తే నడుచుకుంటూ నీ దగ్గరికి అది చక్క 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 పరిగెడుతుంది బండి. ఏ బండి ఇది? యేసయ్య బండి. హల్లెలూయా. ఆ బండికి కష్టం తెలుసు, సుఖం తెలుసు, బాధలు తెలుసు, బంధకాలు తెలుసు. ఏమండి, నీకున్న సమస్యలు తెలుసు. మనుషులకు తెలియపోవచ్చు, కానీ ఆయనకు మాత్రం అన్ని తెలుసు. అందుకే కథ మొత్తం మార్చగలడా.
హల్లెలూయా. తారుమారు చేసేస్తాడండి అన్ని తారుమారు చేసేస్తాడు. సింహాల బోర్లో దానియేలు పడవేయగానే నమిలెత్తాయని అనుకున్నటువంటి సింహాలు అక్కడ కూర్చొని దానియేలు గారు చూస్తున్నాయి దీనంగా. దేవుడు అక్కడ వాటికి చెప్పుంటాడు, ఈ ఒక్కడిని వదిలేస్తే 30 మందిని మీకు ఇస్తాను అని. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఈ ఒక్కడిని వదిలేస్తే 30 మందిని బలిష్ఠులైనటువంటి మనుషులను మీకు ఇస్తాను. ఈ ఒక్కడిని తింటే మీకు ఏమవుతుంది? పంట కింద కూడా సన్నగా ఉంటాడు దానియేలు. ఎప్పుడు శాకాహారమే, కాయగూరల భోజనమే, ఎప్పుడు చూసినా పప్పు ధాన్యాలే, చిరుధాన్యాలే, ఎప్పుడు మాంసం తినరగడు, కోడిగుడ్డు తినరగడు. ఏమండి మనకైతే ముక్క లేకపోతే ముద్ద దిగదు. హల్లెలూయా. ఆయన అలా కాదు. వెంటనే సింహాలన్నీ ఆలోచించాయి, ఆటకా చూసుకొని మాట్లాడుకున్నాయి వాటి భాషలో. ఇతను వదిలేద్దాం, 30 మందిని పంపిస్తున్నాడు కదా దేవుడు, వాళ్ళు రానే చూద్దాం అని దానియేలు వదిలిపెడితే రాజుగారు వచ్చి అంటున్నాడు, దానియేలు నువ్వు బతికే ఉన్నావంటే రాజు చిరంజీవి యగునుగాక అంటున్నాడు. లోపల నుంచి శబ్దం వస్తుంది. ఆహా అంటే నువ్వు బతికే ఉన్నావు. అయితే ఇతను ఎలా ఉన్నాడో చూసేద్దాం అని చెప్పి వచ్చినటువంటి 30 మంది పీఠీలు తిరిగినటువంటి మనుషులు ఇంకా వాళ్ళు ఆ గుహలోకి అడుగు పెట్టక ముందే అని రాయబడింది అక్కడ. పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కరి మీద పడి చీల్చి ఎముకలు కూడా కరకర 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 నవిలేసి సొన్నోలాగా చేసేసేయంటండి. జంతికలు తిన్నట్టు తినేసాయి. అర్థమైందమ్మా? జంతికలు తిన్నట్టు తినేసాయి. ఒకసారి మా అక్క జంతికలు వండింది. ఏదో పండగ జరుగుతోంది, జంతికలు వండింది, చుట్టాలు వస్తారని. ఒక బేసిన్ నిండా వండింది. బేసిన్తో పట్టుకుపోయి తొలపెరకను కూర్చొని అందులో సగం జంతికలు తినేసాను. ఎతుకుతుంది మా అక్క, ఎక్కడ పెట్టాను బేసినా అని. ఈ సౌండ్ పర్ర మన సౌండ్ వస్తుందేమో గమనించుకుంటూ వచ్చింది. తలుపెరకను ఉన్నాను అనమాట. వెంటనే గరిటె తీసిందండి. మామూలుగా కొడితే ఆ గరిటె చిన్నగా ఉన్న గరిటె ఇలా వంగొచ్చింది, అంతలా కొట్టేసింది. అంటే ఈ జంతికలు పర్పర నవిలినట్టు ఎముకలు కూడా మిగలకుండా నవిలి బారేస్తాయి. దేవుని పెట్టలారా, ఒక్కడిని వదిలితే 30 మందిని ఇస్తానన్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా. నీకున్న సాతాను బంధకాలు వదిలిపెడితే 7 ఆశీర్వాదాలు చూస్తాం. హల్లెలూయా. ఆ 7 ఆశీర్వాదాలు చూడాలంటే నీ హృదయాన్ని దేవుడికి ఇయ్యి. నీ హృదయం అనే సత్రం ఆయనది. ఆయన వారసుడు వచ్చాడు 1400 సంవత్సరాల తర్వాత. వస్తే సత్రంలో స్థలము లేదు. అందుకని ఆయన ఎంత నొచ్చుకున్నాడో, హృదయంలో పరితాపం పొందాడంటే భూమి మీద మనుషులు చేసినందుకని ఆదికాండంలో రాయబడుతూ ఉంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పశ్చాత్తాప హృదయాలు ఎవరైతే దేవుని సన్నిధానానికి వస్తారో వాళ్ళందరినీ చేర్చుకోవడానికి ఇష్టడుగా కొండ మీద ప్రసంగంలో అదే మాట చెప్పాడు, హృదయ శుద్ధి కలవారు వారు దేవుణ్ణి. హల్లెలూయా. మీలో ఎంతమంది చూశారు దేవుణ్ణి? అంటే ఎవరికి హృదయ శుద్ధి లేదా? దాని అర్థం అదే, నాకు హృదయ శుద్ధి ఉందండి, నేను దేవుణ్ణి చూస్తాను అన్నటువంటి ధైర్యం ఎవరికి లేదమ్మా. అంటే ఫ్రీ బస్ ఎక్కడానికి ధైర్యం ఉంది? చెప్పాలి, అందరికీ హృదయ శుద్ధి ఉంది. హల్లెలూయా. అందుకే జుత్తుకు ఆశీర్వాదం గారు పాట రాశారు. ఏం రాశారంటే, అందరికీ హృదయముంది, ఆయనకు చోటేది, ఆయనకు చోటేది, అవని అంత ఆయనది, నా స్థలమేది, భుజి బండ ఆయనది, ఇది స్థలమేది, అందరికీ హృదయముంది, ఆయనకు స్థలమేది, యేసుకు చోటేది. హల్లెలూయా. గడియారం నాదే అవ్వచ్చు, కానీ ఈ టైం నాది కాదు. కాబట్టి అందరూ లేచి పడదాం. అర్థమైందా మనకి చెప్పిన మాట? గడియారం నాదే అవ్వచ్చు, ఈ టైం నాది కాదు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా.
1400 సంవత్సరాల తర్వాత దిగి వచ్చినటువంటి పరలోకము నుంచి వచ్చిన దేవాది దేవుని యొక్క ఆ వారసుడు వస్తే వారసుడికి స్థలం ఇవ్వకపోతే ఇంకా ఎందుకు ఈ జీవితం? నీ హృదయం అనే సత్రాన్ని ఆయన కొరకు తెరువు తల్లి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా, నాతో మాట్లాడవు తండ్రి. నా హృదయాన్ని తెరుస్తున్నానయ్యా, నా హృదయంలోనికి స్థానాన్ని ఇస్తున్నానయ్యా. ఈ భృగు బండ క్రీస్తు బండగా మార్చబడును గాక. నీవు నివాసమైనటువంటి సియోను పురముగా ఇది చేయబడును గాక. ఈ గ్రామస్తులందరి హృదయాల్లో నీవు కొలువయుండుదువు గాక. ఒకసారి నోరు తెరవండి తల్లి, నోరు తెరవండి, అడగండి ప్రభువుని. నా హృదయంలోనే కాదు ప్రభా, నా గ్రామంలో ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కొలువై ఉండాలి. నా కుటుంబంలో ఇంకా మారు మనసు పొందలేని వారి హృదయంలో కొలువై ఉండాలి. నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేని వారు ఉన్నారు, వారందరి హృదయంలో కొలువై ఉండాలి. అందరికీ హృదయముంది, ఆయనకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది, నా స్థలమేది. పశువులు తమ యజమానుని స్వరము వినుగాని, మనుషులు తమ యజమాను స్వరము వినగలేరు. పశువులు తమ యజమానుని స్వరము వినుగాని, మనుషులు తమ యజమానుని స్వరము వినగలేరు. హృదయము ఆయనదే, ఊపిరి ఆయనదే, హృదయము ఆయనదే, ఊపిరి ఆయనదే. ఆయన ఇచ్చిన స్థానములో ఆయనకు చోటేది. అవని అంత ఆయనదే, అయినా స్థలమేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అవని అంత ఆయనదే, అయినా స్థలమేది.